కేర్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదంటే అప్పుల్లో చిక్కుకున్నట్లే? ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు ఎగ్జైటెడ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యంగ్ పీపుల్ నేను బానే ఉన్నాను అనుకుంటున్నారు, పొరపాటు పడినట్లే. యంగ్గా ఉన్నప్పుడు మీరు చూడడానికి బానే ఉంటారు, కానీ ఇప్పుడు నుండి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. మనసుకు ప్రశాంతంగా ఉండేందుకు మెడిటేషన్ కూడా చేయండి. మీరు కొంతమంది అనుకుంటారు, నేను బానే ఉన్నాను కదా, ఇవన్నీ నాకెందుకు అని. అలా ఆలోచిస్తే మీరు మిస్టేక్ చేసినట్లే. ఇప్పుడు కష్టపడి ఆరోగ్యాన్ని కాపాడకపోతే వయసు అయ్యాక కష్టపడడానికి శక్తి రాదు, అయిపోయిన సమయం కూడా తిరిగి రాదు. మీరు ఆరోగ్యంగా ఉండాలనంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోండి. అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవటం మంచిది. చెప్పలేము పరిస్థితి ఏ రోజు ఎలా మారుతుందో. హెల్త్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎదుర్కోలేని సమస్యల్లో మునిగిపోతాం. సో ఫ్రెండ్స్, మీ హెల్త్ పై మీరు జాగ్రత్తలు తీసుకొని లైఫ్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ రేణుకా కాకినాడ వ్లాగ్స్.